హలో గైస్, వెల్కమ్ టు పీవీ ఎడిటింగ్. ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో ఒక మంచి యాప్ ముందుకు అయితే తీసుకొచ్చాను అనమాట. సో ఫ్రెండ్స్, ఈ యాప్లో ఏ విధంగా ఎడిటింగ్ అనేది సింపుల్గా ఎడిటింగ్ అనేది ఏ విధంగా చేసినా అనేది మీకైతే ఒకసారి అయితే ఫొటోస్ అనేది మీకైతే డెమో చూపిస్తాను. మీరైతే ఒకసారి చూడండి. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఈ యొక్క యాప్లో ఎంత బ్యూటిఫుల్ ఎడిటింగ్ అనేది చేసిందో. సో ఫ్రెండ్స్, సింపుల్ ఎడిటింగ్స్ అయితే ఈ యొక్క వీడియోలో అయితే సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి, ఎందుకంటే సింపుల్గా అర్థమైపోతుంది అనమాట. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోకు లైక్ ఇచ్చి ఒక సపోర్ట్ ఇవ్వండి. మరిన్ని ఇలాంటి చిన్న ఎడిటింగ్స్ కోసం అయితే ఈ యొక్క ఛానల్కి మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ యొక్క ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. సో ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా అయితే వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, వీడియో మీరు చూసినట్లయితే మీకు ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది యాప్ అనమాట. ఈ యొక్క యాప్ నేమ్ వచ్చి టూన్ మీ అనమాట. టూన్ మీ అని సెర్చ్ చేసినట్లయితే మీకైతే చూపిస్తుంది అనమాట. మీరు చూడండి, ఇంతకుముందు నేను టూన్ ప్రో అనేది ఒక యాప్ గురించి అయితే మీకు వీడియో చేశాను. ఇమేజ్ టు కార్టూన్ అనమాట. ఓన్లీ కార్టూన్ ఇమేజ్గా మనం మార్చుకోవచ్చు అనమాట. అందులో అయితే మనకైతే ఎన్ని ఫోటోలు అయినా ఎడిటింగ్ చేసుకోవచ్చు, లిమిట్ అనేది లేదనమాట. సో ఫ్రెండ్స్, యాప్లోకి వెళ్ళిన తర్వాత మీకైతే ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుందన్నమాట. టూన్ మీ యాప్ అనమాట. ఇక్కడ టాప్ అని ఉంటుంది లెఫ్ట్ సైడ్లో, అలాగే మనకైతే రైట్ సైడ్లో అయితే ట్రెండింగ్ అనేది ఉంటుందన్నమాట. కింద స్క్రోల్ చేసుకుంటూ పోతుంటే లెక్కలేనన్ని అంటే చాలా ఎఫెక్ట్స్ అనేది ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడ నేను స్క్రోల్ చేస్తుంటా, మీరు చూడండి, గమనించండి ఎంత బ్యూటిఫుల్ ఎడిటింగ్ అనేది మీకైతే సింపుల్గా ఒక క్లిక్ అయితే మనకైతే ఎడిటింగ్ అయితే చేసిస్తుంది అన్నమాట యాప్. సో మీరు ట్రై చేయండి. మనం సింపుల్గా అయితే దీంట్లో యాడ్ అయితే మనం చేసుకోగలమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే ఇంకా ఇలాగా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తుంటే చాలా మనకి ఎన్ని బోలెడన్ని ఉన్నాయన్నమాట. దీంట్లో మీకు నచ్చినట్లయితే మీరు ఒక ఫోటోని అయితే యాడ్ చేసుకొని మనమైతే సింపుల్గా ఒక క్లిక్ అయితే మనకు ఒక యాడ్ ప్లే అవుతుంది. ఆ తర్వాత మనకైతే ఫోటో అయితే రెడీ అవుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించవచ్చు, ఫొటోస్ కట్ చేసి మనం అంటే ఇక్కడ 4-5 ఫొటోస్, అలాగే బ్యాక్గ్రౌండ్లో ఫొటోస్ మనకి డబుల్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి మనం ఫోటో కట్ చేస్తేనే కదా అలా చేయగలమని కాదు. మీరు ఫొటోస్ ఏ బ్యాక్గ్రౌండ్లో ఉన్నా సరే ఓకే ఫ్రెండ్స్, ఆ ఫోటోని అప్లోడ్ చేస్తే ఇక్కడ మనకి ఏ ఫోటో ఏ విధంగా చూపిస్తుందో అదే విధంగా మనకైతే ఈ యాప్ అనేది మనకి అవుట్పుట్ అనేది ఇస్తుందన్నమాట. సో ఇది చేసేది ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్గా అయితే మనకి ఏ ఎఫెక్ట్ కావాలో దానిపైన క్లిక్ చేసినట్లయితే నేను ఆల్రెడీ క్లిక్ చేసి నేను ఎడిట్ చేసి చూపించేవాడిని. కాకపోతే ఏంటంటే స్క్రీన్ రికార్డింగ్ అయితే అవ్వట్లేదు అంతకు మించి. సో మనకి ఏది నేను చెప్పినట్లు మీరు చేయండి. నేను ఎందుకంటే చేశాను కాబట్టి మీకైతే సింపుల్గా అయితే ఎడిటింగ్ అయితే అవుతుంది. ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే, ఇప్పుడు ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు బ్లాక్ అనేది, నాకైతే స్క్రీన్ రికార్డింగ్ కావాలి, బ్లాక్ అనేది వస్తుందన్నమాట. సింపుల్గా మనకైతే కింద చూసినట్లయితే మనకి మన కాడ ఉన్న ఫొటోస్ అన్నీ చూపిస్తుంది అనమాట. సింపుల్గా ఇక్కడ ఓకే క్లిక్ చేసినట్లయితే మనకైతే ఆ ఎఫెక్ట్లోకి తీసుకెళ్ళిన తర్వాత సింపుల్గా మనకి ఇక్కడ ప్రాసెసింగ్ అనేది జరుగుతున్నట్లు మీకైతే చూపిస్తుంది. అలాగే సింపుల్గా ఒక యాడ్ అనేది ప్లే అయిపోతుంది అన్నమాట. ప్లే అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఎడిట్ అయిపోయిన తర్వాత మనకైతే ఒక పాపప్ వస్తుంది అన్నమాట, పర్చేజ్ చేయమని. క్యాన్సిల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి పైన అలా ఆ ఫోటో అనేది మనకు చూపిస్తుంది. మనకి ఓకే అనిపిస్తే రైట్ సైడ్లో వచ్చి మనకైతే
3 డాట్స్ ఉంటాయి అన్నమాట. 3 డాట్స్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ కింద చూస్తుంటే మనకి షేర్ అలా చూపిస్తుంది అనమాట. మోర్ ఆప్షన్స్ అనమాట. ఇక్కడ డౌన్లోడ్ బటన్ అనేది కనిపిస్తుంది మీకు. ఆ డౌన్లోడ్ బటన్ క్లిక్ చేసినట్లయితే మనకైతే గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్ చూడండి, ఎన్ని ఎఫెక్ట్లు అంటే అన్ని ఎఫెక్ట్లు సింపుల్ క్లిక్తో ఒక 2 మినిట్స్లో ఒక 1 మినిటే, జస్ట్ 1 మినిట్లో అయితే మనకైతే ఈ ఎఫెక్ట్లు అయితే మన ఫొటోస్కి అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా చాలా అంటే చాలా ఉన్నాయి. సో ఇక్కడ టాప్ అని ఉంది కదా, ఇక్కడ టాప్ సైడ్కి వెళ్ళిన తర్వాత కూడా ఇవి ఉంటాయి. కాకపోతే చాలా మోస్ట్లీ ఎక్కువ యూజ్ చేసేది అనమాట ఇవన్నీ. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఒక కార్టూన్ ఇమేజ్కి మనం అయితే మార్చుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఇంతవరకైతే స్క్రీన్ రికార్డింగ్ స్క్రీన్ షాట్ వచ్చేస్తుంది. కాకపోతే లోపలికి వెళ్ళిన తర్వాత మనకు ఆప్షన్ ఇస్తుంది కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అయితే స్క్రీన్ రికార్డింగ్ అవ్వట్లేదు, అలాగే స్క్రీన్ షాట్ అయితే రావట్లేదు అనమాట. అన్ని ఆప్షన్స్ మీరు క్లిక్ చేసుకొని మీకు నచ్చిన ఎఫెక్ట్ని మీరైతే చేసుకోవచ్చు అనమాట. మీరు ఆల్రెడీ స్క్రీన్లో చూపించినట్టుగా ఇదిగో గిఫ్ట్ మాదిరిగా మనకైతే ఇలా ఉంటుందన్నమాట. సూపర్ అంటే సూపర్ ఎఫెక్ట్ అనమాట. మన ఫోటోని క్లిక్ చేసి మనం యాడ్ చేస్తే చాలు, మన బ్యాక్గ్రౌండ్ కట్ చేయని అవసరం లేదు. సింపుల్గా ఇలాగ మనకి ఈ ఎఫెక్ట్ అనేది మనకి ఇచ్చేస్తుంది అనమాట. సో ఇలాగ చాలా అంటే చాలా ఎఫెక్ట్లు అనేవి ఉన్నాయి. చాలా యూజ్ఫుల్ ఎఫెక్ట్లు, చాలా క్లియర్గా ఉన్నాయన్నమాట. ఇంతకుముందు నేను ఇలాంటి యాప్ నేను ఒకటి చెప్పాను అనమాట. కాకపోతే ఒక కార్టూన్ ఇమేజ్గా అయితే మనం మార్చుకోవచ్చు. ఇమేజ్ టు కార్టూన్ అని ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో చూసినట్టయితే ఒక ఆప్షన్కి అయితే మనకు పరిమితం అవుతుంది. కాకపోతే ఈ యాప్లో వచ్చి చాలా అంటే చాలా ఆప్షన్స్ అనేది ఇచ్చారనమాట. సో ఫ్రెండ్స్, ఆ వీడియో మీరు చూడాలనుకుంటే ఇమేజ్ టు కార్టూన్ అని కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు ఆ వీడియో అయితే చూడండి. ఈ వీడియో ఏంటంటే మనకైతే సింపుల్గా చాలా యూజ్ఫుల్ అవుతుందన్నమాట. కాకపోతే ఈ వీడియోలో మీకు ఈ సేవ్ చేసేటప్పుడు ఏంటంటే మీకైతే వాటర్ మార్క్ అనేది వస్తుంది. అది రిమూవ్ చేసుకోవడానికి చాలా యాప్స్ ఉన్నాయి, మీకు తెలిసే ఉండొచ్చు. మీరు వాటర్ మార్క్ సింపుల్గా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. లేదా మీకు తెలియదండి చెప్పండి, నేనైతే ఇంకొక వీడియో అయితే చేస్తాను వాటర్ మార్క్ ఎలా తీసేయాలండి. అలాగే క్లారిటీ అంటే కొంచెం డల్గా వస్తుందన్నమాట. క్లారిటీ ఇంకా మంచిగా పెంచుకోవాలి అనుకుంటే నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూసినట్లయితే మీరు అయితే సింపుల్గా అయితే ఇదే విధంగా సింపుల్గా అప్లోడ్ చేసినట్లయితే మనకి క్లారిటీగా అయితే మనకి ఫుల్ హెచ్డి క్వాలిటీలో అయితే మనకైతే ఇమేజ్ని అయితే ఇస్తుందన్నమాట. ఆ యాప్ లో క్వాలిటీ టు హై క్వాలిటీ అని ఇమేజ్ అని వీడియో అయితే లింక్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు ఆ ఇమేజ్ని హెచ్డి క్వాలిటీ ఎలాంటి ఫోటో అయినా, మీ పాత ఫోటోలు కానీ ఏ అయినా కానీ ఆ ఫోటో అయితే మీరు హెచ్డీలో అయితే మీరు సేవ్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఆ వీడియో చూడనట్లయితే ఆ వీడియో ఒకసారి చూడండి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి చాలా ఆప్షన్స్ చాలా బ్యూటిఫుల్ ఉన్నాయన్నమాట. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చుతుంది అనుకుంటాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఈ యొక్క ఛానల్కి ఈ యొక్క వీడియోకి అయితే ఫుల్ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్, ఇలాంటి సింపుల్ ఎడిటింగ్ వీడియోస్ మరిన్ని చేయడానికి మీ యొక్క సపోర్ట్ అయితే నాకు అవసరం అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఇంకా మంచి వీడియోస్ కోసం అయితే ఈ యొక్క ఛానల్ని అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్.